హలో దోస్తులందరికీ, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 6 ని మేము ముందుకు తీసుకొచ్చేసాము. మరి వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఏందే టిక్కు టిక్కు, ఏందో షూ వేసుకొని తిరుగుతాను ఇంట్లో? బయట వాడైపో, నా చెప్పులు ఇంట్లో వేసుకొని తిరుగుతారే. నాకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయంటే డాక్టర్ చెప్పిండు ఇంట్లో ఇట్లా మెత్తటి షూ వేసుకోమని. ఇవి ఇంట్లో వేసుకునేటివే, బయటకి ఇంట్లోకి తిరిగేటివి కాదు. ఇక నువ్వు ఏది చెప్తే కదా నమ్ముతానే. మీరు నమ్మితే నాకేంది, నమ్మకపోతే నాకేంది? 24 గంటలు సోఫాలో కూర్చుంటారు. నేనేమన్నా అన్నా ఎప్పుడన్నా? అగో సోఫాకు నీ చెప్పులకి ఏమన్నా సంబంధం ఉన్నదాని? మరి నేను చేసే పనులకి మీరు తిట్టే తిట్లకు ఏమన్నా సంబంధం ఉందా? నేను ఎన్ని చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మంచిగా ఉంటున్నా అన్ని చేస్తున్నా అని ఎప్పుడైనా మెచ్చుకున్నారా నన్ను? ఎందుకే నీకు అసలు నా మీద గంత కోపం? నాకు అర్థం కాదు. నేను చూడు ఎంత మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నా. నేను కూడా నవ్వుకుంటా మాట్లాడుతున్నా అత్తమ్మా. నీ మీద కోపం ఉందని ఎవరు చెప్పిండు? మీకే నా మీద బాగా కోపం. ఎందుకో మరి నాకు అర్థం కాదు. మీ కొడుకు నన్ను మంచిగా చూసుకోవద్దనా ఏంది? నాతోటి కొంచెం మంచిగా ఉంటే చాలు. ఓర్వరు ఎందుకు? ఏందే మంచిగా నాకు ఎదురుగా నిల్చొని కొట్టాట పెట్టుకుంటాను. తెల్లారలేవగానే బరాబర్ పెట్టుకుంటా. కూర్చొని మాట్లాడుతున్నా. చెప్పండి, ఏంది మీ బాధ? ఏమైనా నీ కొడుకు నా కొడుకు అంటవేమే? నీ మొగుడు నిన్ను చూసుకోగా నేనేమన్నా అద్దానా? 24 గంటలు నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు. నేనేమన్నా అన్నానా? 24 గంటలు అవ చెప్పినట్టే ఏంటాడు, అవ చుట్టే తిరుగుతాడు. నేనేమన్నా అంటానా? రాణి అని ప్రేమగా పిలిస్తే చాలు కుళ్ళు మొక్క పొల్లు కుళ్ళుకొని చస్తారు. ఏందే చస్తారు బతుకుతారు అంటాను నన్ను? మిమ్మల్ని ఎందుకు అంటున్నా అత్తమ్మా? చచ్చేటోళ్ళని అంటున్నా, కుళ్ళుకొని చచ్చేటోళ్ళను. మొగుడు ఎప్పుడో సరే ఆయనకి మూడు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడతాడు. అది చూస్తారు కథ. ఇలా కాగదిగా మండుతా ఉంటది కింది నుంచి. వీళ్ళ ఏడుపు మొఖాలల్లా చెప్పు పెట్టా, వీళ్ళ పెంట మొఖాలల్లా చెప్పు నడబెట్టా అంటున్నా. ఎవరి పెంట మొఖంలోనే కొందరు మునుగుతారు పెంట మొఖాలు పెట్టుకొని. మొగుడు పిల్లలు మంచిగుంటే ఓర్వరు వాళ్ళని అంటున్నా. అక్క ఏమైంది అక్క? మా అక్క నొక్కదాన్ని వేసి ఆడిస్తున్నవరా అని? రండి ఆస్ట్రేలియా అత్తమ్మ. ఒక్కదాన్ని ఎందుకు, ఇద్దరిని కలిపి ఆడిస్తుందా? ఏమైంది అక్క? నా ఆస్ట్రేలియా సెల్ వచ్చింది, నాకే సపోర్టింగ్. సెల్ అయిట్రా. ఏమైంది అక్క? ఏమంటున్నావు రాని? గట్టిగా మాట్లాడుతున్నా మా అక్క మీదకి. నా గొంతే అంత చిన్నత్తమ్మ, పల్లెటూరు కదా మరి గిట్లా మాట్లాడతాం గట్టిగా. మీరు సిటీలు ఉంటారు కాబట్టి మెల్లగా మాట్లాడతారు. చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? నేను రాణిని చూసి ఏమో అనుకున్నా. ఏమనుకున్నారు అత్తమ్మ? మొన్నటిదాకా మా రాణి నా కూతురు లాంటిది అని చెప్పింది కదా ఇద్దరు, మా అక్క బావకి. ఏమైంది మళ్ళా? ఏళ్ళ అక్క బావ పాడుగా అని డైమండ్ బిజినెస్ అని మోసం చేశారు వాళ్ళు. ఎవరిని మోసం చేసిండ్రు? మమ్మల్ని అందరినీ. అబద్ధాలు మోసాలా? వాళ్ళు చేసేది బిజినెసే. వాళ్ళకి ఎలా అలవాటు ఉంటే అలా అన్నారు. డైమండ్ సబ్బులనే బదులు డైమండ్స్ అన్నారు. అయినా డైమండ్ ఎవడన్నా పుక్యానికి ఇస్తారా? మేము ఎన్ని వేసినాం అలా వచ్చినప్పటి నుంచి. పుక్యానికి ఎవడు ఇమ్మన్నాడే? కరెక్టే. మీరు పెట్టిన పాస్వాన్ల బిర్యానీకి మనిషికి 4 డైమండ్లు ఇచ్చిపోతారు. ఇక చూసినా అక్క ఎలా మాట్లాడుతుందో? బాగా రాని అక్క, నేను చెప్తాను వీళ్ళ సంగతి. ఆస్ట్రేలియా మామయ్య ఫోన్ నంబర్ ఇయ్యండి అత్తమ్మ ఒకసారి. మా ఆయన ఫోన్ నంబర్ నీకెందుకు? కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది. ఏం విషయాలు మాట్లాడతావు? మా ఆయనతోని. బాగున్నారా మావయ్య అని అడుగుతా. అత్తమ్మ ఇక్కడ ఏం చేస్తుంది, మంచిగా ఉందా అని అడుగుతాడు. చెప్తా రోజు మీరు ఏం చేస్తున్నారో. ఆయన మా ఆయన ఫోన్ నంబర్ నేను నీకెందుకు ఇస్తాను? నా ఫోన్ నంబర్ ఇయ్యను. సరే రాజుని అడిగి తీసుకుంటాను. రాజుగానికి చెప్పే అసలు ఇయ్యకని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. అలా అయితే నేను స్వప్నని అడిగి తీసుకుంటాను. స్వప్న ఎందుకు ఇస్తుంది? స్వప్న అసలు ఇవ్వదు. స్వప్న ఆ వదిన. ఏంటి వదిన? మీ ఆస్ట్రేలియా పిన్ని వాళ్ళ హస్బెండ్ ఆస్ట్రేలియా బాబాయ్ ఉంటాడు కదా? అవును. ఆయన ఫోన్ నంబర్ ఇయ్యి స్వప్న. అలాగే వదిన, వాట్సాప్ చేస్తాను చూసుకో. ఏ స్వప్న, అత్తమ్మ ఒక పాట వేసుకోండి. లాలా అని వాడతారు కదా. ఇదేంటక్క, నీ కోడలు నా కాపురంలో చిచ్చు పెట్టేటట్టుంది. కాపురంలో చిచ్చు పెట్టలేందే, మా ఆయన ఫోన్ నంబర్ అడుగుతుంది. అతిగానే అడిగింది. దానికి పోయిన నంబర్ దానికి ఎందుకు? ఒక్కకైతే సగం అర్థం అయితే సగం అర్థం కాదు. ఇప్పుడు
నేను బావతో ఓవరాక్షన్ చేస్తా ఉంటే నిజం అనుకుంటుందా, కామెడీ అనుకుంటుందా, ఏమనుకుంటుందా అసలు మా అక్క? ఎంజాయ్ చేయనా నిలిచిపెడుతుందా? ఏందో ఏమో, ఏం అర్థం కాదు. ఏమన్నా అడుగుదామన్నా ఇజ్జత్ పోతుంది. ఇది నిజంగానే మా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతుందా ఏంది? అంత సీన్ దీనికి ఎక్కడ ఉందిలే, అంతా ఓవర్ యాక్టింగ్. నీకు ముందే చెప్పలేనా అవసరంలే, మా కోడల్ది బీదది, బీదదాన్ని తీసుకొచ్చి చేసుకున్నాం. వాళ్ళ సైడ్ వాళ్ళందరు బీదోళ్ళే మునుగుతారని చెప్పలే. నేను వాళ్ళ ఫోజులు చూసి బాగా రిచ్ అనుకున్నాను అక్క. నాకు వాళ్ళ మొఖాలను చూస్తేనే అర్థమైంది సబ్బులు అమ్ముకునేటోళ్ళని. నీ మొఖాలను చూస్తే కూడా నాకు అర్థమైంది అడక తినే మొఖాలని. అవునా అక్క? నాకు ఎందుకు చెప్పలేదు అక్క? చెప్తే ఏం చేసేదాన్ని? బట్టల సబ్బు బట్టి ఒళ్ళు అమ్ముకుందో అయింది. వేస్ట్, వాళ్ళేరు వాళ్ళ. అక్క నాకు అసలు మన బంధువులు ఎవరో తెలియదు. ఎందుకు తెలియదా నీకు? ఇవో మనం ఎటన్నా ఫంక్షన్ పోయినామనుకో, ఆడ ఎవరు బీదోళ్ళు కనబడితే వాళ్ళు దీన్ని చుట్టాలన్నట్టు, ఎవరు బాగా రీచ్ కనబడితే వాళ్ళు నా చుట్టాలన్నట్టు. మరి నా చుట్టాలు ఏ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరినీ చుట్టపోళ్ళు. మన అంతగట్లుంటది హైటెక్, అందరు బీటెక్ చేసిన వాళ్ళే. నేను కూడా చేశాను బీటెక్. బీటెక్ ఫుల్ ఫామ్ ఏందో చెప్పండి అత్తమ్మా. గంత సడన్ గా అడిగితే ఎట్లా చెప్తారు ఏంటి అంటే, ఇట్లా సడన్ గా అడిగితే ఒకటేసారి ముందే ప్రిపేర్ అవుతా కదా నేను. తర్వాత ఏమేమి క్వశ్చన్లు అడుగుతావు ఏమో, బీటెక్ క్వశ్చన్లు. నేను అన్ని ప్రిపేర్ అయ్యొద్దు. అయినా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నా క్వశ్చన్లు? ఏం లేదు ఆస్ట్రేలియా అత్తమ్మా, నేనేమో పల్లెటూరులో చదివిన, ఏదో డిగ్రీ చేసిన గవర్నమెంట్ కాలేజ్ లా. మరి మీరందరు బీటెక్ బీటెక్ అంటారు, స్వప్న కూడా బీటెక్ అంటది. అసలు బీటెక్ అంటే ఫుల్ ఫామ్ ఏందని అడుగుదామని. చెప్పరాదే నీకు తెలిస్తే బాటెక్ అంటే ఏందో? బాటెక్ లా నేను కూడా చదువుదాం అనుకోలేనా అని. మన బాపు నన్ను కూడా ఎత్తా అనుకున్నాడు అసలు బాటెక్ లా. నిన్ను బాటక్లోనే ఎత్తారే, బాటక్లా బాటక్లను వేసి నెత్తి మీదకెళ్ళి ఒక 5 కిలోల బాట తీసేయాలి. అప్పుడు నీకు సొమ్మ ఉంటది. ఏం చెప్పే నా పల్లెటూరు కోడలు గీ తెలది తెలియదు చెప్పుంది అత్తమ్మా. మీకు తెలుసా? అగో దాని బాటకే వేసింది, దానికి తెలుసా అన్నవాటివి. నేను ఆస్ట్రేలియా అత్తమ్మని అంటలేను, మీకు తెలుసా అని అడుగుతున్నా. నాకు మా తెలుసు, నేను డిగ్రీలా కంప్యూటరే తీసుకున్నా. కంప్యూటరే తీసుకున్నారా అత్తమ్మ? మరి కంప్యూటర్లో ఏం నేర్చుకున్నారు? బాటాకు నేర్చుకోలే? బాటాకులో వేరుంటాయి, కంప్యూటర్ లో వేరే ఉంటాయి, డిగ్రీ వేరే. ఇంతకీ బీటెక్ ఫుల్ ఫామ్ చెప్పలేరు ఏందత్తమ్మా? అయ్యో రాణి, ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావా? అబ్బా చెప్పుండత్తమ్మా, ఈ విషయాలు మీరు కాకపోతే మాకు ఎవరు చెప్తారు? అసలే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండ్రు మీరు. ఈ పల్లెటూరు దానికి ఏం తెలుస్తుంది? ఏదోటి చెప్పి తప్పించుకుంటే అయిపోతుంది కదా. తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసేందుకు. ఏమో తెల్లారుగానే మమ్మల్ని పట్టేమేమి పిల్లలు కళ్ళు పట్టినట్టు. ఏందత్తమ్మా స్వప్న వచ్చినాక అడుగుమంటారా? ఈ మా చెల్లెకు ఎంత తెలుస్తుందో ఎంత తెలియదో నాకు తెలియదు కానీ అబ్బో నా బిడ్డ గురించి ఆరాలు తిట్టండి. ఇది నా బిడ్డకైతే ఆయనకే తెలియదు. డిగ్రీ ఏ పిచ్చి బాటకి వేసినామని చెప్పినాం. గిసంటి బయట పడితే ఎట్లుంటది? స్వప్న ఏం చెప్తారే దీన్ని చెప్పాను. చెప్పే చెల్లె బీటెక్ అంటే బీటెక్ అంటే ఏం లేదు రాని. బీటెక్ అంటే నీ బిచ్చప్ మొఖానికి బీటెక్ ఫుల్ ఫామ్ తెలియదు కానీ నాటకాలు ఆడుతున్నావా అని. నన్ను పల్లెటూరు అంటారా ఇద్దరు కలిసి? పల్లెటూరు అయితే అది ఊరు కదా అవే, అక్కడ ఉండేది భూమి నీరు నిప్పు కదా. మిమ్మల్ని తగలయ్యా. బీటెక్ అంటే బాగా టెక్నాలజీ. బీటెక్ అంటే బాగా టెక్నాలజీ. మరి కొంచెం టెక్నాలజీ ఏమంటారు? అది అదేమో అంటారు రాని, మర్చిపోయినా. బాటకు కోటకు దీనికైతే తెలియదు. ఓహో కోట కంటే కొంచెం టెక్నాలజీ. మరి ఏమనుకుంటాను? అంత మోసకారితనం ఇళ్ళ దగ్గర. నాకు ముందే తెలుసు ఇల్లేసంటి లేకడాల్లో. అయినా స్వప్నిందక్క బొమ్మలాగా అదేది చెప్తే అది చేస్తుంది. రమ్మనగానే వచ్చింది, పొమ్మనగానే వెళ్ళిపోయింది. మరి గనేగానే ఏం పెట్టిందో అది స్వప్న అదేం చెప్తా తింటుంది. మా స్వప్నకేమన్నా కావాలి? ఒక్కొక్కరి సంగతి నేను చెప్తా. స్వప్న నాతో ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎప్పటికి ఇట్లనే ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. విన్నావానే
ఊర్లలో బాగా నేర్చుకొని వస్తున్నారు మందులు పెట్టడాన్ని అదని ఇదని. అవునా, ఆస్ట్రేలియా అత్తమ్మా? ఆస్ట్రేలియాకి కూడా వస్తున్నారా వాళ్ళు? దొంగ మొకాలారా. అది మంచిగా మాట్లాడితే నా తప్పే, అది మంచిగా మాట్లాడకుండా నా తప్పే. అది తిన్నా తప్పే, పన్నా తప్పే, అది లేచినా తప్పే, అది ఏం చేసినా నాది తప్పు. మందులట మందులు. వీళ్ళ మొక్కలు మండ. స్వప్న ఎంత మంచిగా ఉంటుంది నాతోటి, వదినా వదినా అని. ఓర్వరు, ఓర్వలేని మొక్కలు. నాకేంది, నాకేం తక్కువైంది? మా ఆయన సంపాదిస్తున్నాడు, నేను తింటున్నా. వీళ్ళ సమయం అన్న తింటున్నాను నేను. ఏమన్నా అంటే నా బిడ్డ స్టేటస్ వేరు, నీ స్టేటస్ వేరు, ఇద్దరు కలిసి ఉండడు ఏంది అంటది దొంగ మొక్కది. అట్లాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రానిస్తున్నావే నీ బిడ్డను? ఆనే ఉండమనక, ఎప్పుడు వచ్చి ఇన్నే ఉంటది మొద్దు మొకంది. ఎన్నిసార్లు ఏడిపించింది నన్ను. ఇప్పుడేమో వదినా వదినా అనుకుంటే ఎంతో కురికొస్తుంది. రాజు, ఏమైంది? ఇట్రా. ఏమైంది? మీ అమ్మను మీ పిన్ని కలిసి ఇద్దరు ఏమేమో అంటున్నారు. వాళ్ళని పట్టించుకోకని చెప్పినా కదనే. ఇట్రా. ఈ ముక్కు చూడే ఎట్లున్నదో, పొట్టి ముక్కు. నీదంత పెద్ద పొడుగు ముక్క. ఇవన్నీ మళ్ళా నా దాకా తీసుకొచ్చుడు ఎందుకే? ఇంకా నీకెవరికి చెప్పుకోవాలి మరి? నీ దోస్తున్నది కదనే, దోస్తుకి చెప్తలేవు ఈ మధ్య? ఫోన్లు కూడా మాట్లాడతలేవు. బాగా రోజులైంది, అసలు దాని దగ్గరికి పోతలేను. నేను సరిత దగ్గరకు పోతా. పోవే, ఎవరొద్దన్నారు నిన్ను? నువ్వు మీ అమ్మకి చెప్పు ఎటుపోయిందని అడిగితే. చెప్పిపోవే. నేను చెప్పరాజు, ఆన్నే కూర్చుంటది హాల్లా. చెప్పకుండా ఎట్లా పోతావు? నాకు అదంతా అనవసరం. నేను సపరేట్గా పోతా, నువ్వే చెప్పు అడిగితే. సరే చెప్తా పో. ఈ బంటి నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో రానక్క. బంటి, అంత మంచిదేనా? మంచిదే రానక్క. మంచిగా ఉన్నావా లేదో నువ్వు? నేను మంచిగా ఉన్నా. ఎందుకు ఫోన్ చేసినావు? అగా ఫోన్ చేయొద్దా నేను? అంటే వట్టిగానే ఫోన్ చేసినావా? నువ్వు ఎప్పుడు చేయవు కదా నాకు. ఒకటేసారి భయమైంది. ఏ వట్టిగానే ఫోన్ చేసినా గంటగానం ఎందుకు టెన్షన్ పడతావు? ఏం సంగతి? మేము గుర్తున్నామా మీకు? నువ్వెందుకు గుర్తుండవు రానక్క? ఏమో మరి, హనీమూన్ పోయొచ్చినావు కదా, మేము గుర్తున్నామా మరి మర్చిపోయినావా అని. ఎవరిని మర్చిపోయినా మర్చిపోకున్నా నిన్నెట్లా మర్చిపోతావు రానక్క? అబ్బా, సోప్ వేస్తున్నావా అయ్యా? సోపు కాదు ఏం కాదు, నేను నిజమే చెప్తున్నా. నేను ఈ జన్మలో మర్చిపోను నిన్ను. అబ్బో, ఏందో ఏదో అవసరం పడ్డట్టున్నది. తెగ పొగుడుతాను. మీ వదిన మొగుడు సంతోషపడుతుంది. వదిన ఎట్లాగో నాకు తల్లితోటి సమానం. మళ్ళా స్పెషల్ గా పొగుడు ఎందుకు? కొడుకు తల్లిని పొగుడుకుంటూ కూర్చుంటాడే కనన్నా. మరి నన్ను ఎందుకు పొగుడుతున్నట్టు? నువ్వు దేవతవి రానక్క. దేవతల్ని పొగుడితేనే కదా కనికరిస్తారు. ఇక చాలు బంటి, ఏందో విషయానికి రా. నిజం రానక్క, నువ్వు అంటే నాకు ఎంత ఇదో మాటల్లో చెప్పలేను. ఎందుకట? ఎందుకంటే నాకు పెళ్ళాన్ని ఇచ్చినావు కదా. ఏంటి? అవును రానక్క, నువ్వు లేకపోతే నాకు మీనాక్షి ఎక్కడిది? నువ్వు చేయబట్టే కదా మీనని మా ఇంటికి తీసుకొచ్చినావు. మా ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. నా లైఫ్ మొత్తం మార్చేసినావు రానక్క. అంతే అంటావా? లేకపోతే మీనాక్షి నాకు అసలు ఎట్లా పరిచయం అవుతుండే? నువ్వు లేకపోతే. నువ్వు మంచిదాన్ని కాబట్టి, నువ్వు అంటే మీనాక్షికి ఇష్టం కాబట్టి నీకోసం వచ్చేది ఎప్పుడు ఇక్కడికి. అవును, రాజేశ్వరి అంటే వస్తే మీనాక్షి కూడా నేను వస్తానని వచ్చేది. మేము వెళ్తే అసలు వెళ్ళనిచ్చేదే కాదు, అంత ఇష్టం మేము మీనాక్షికి. నువ్వంటే బాగా మీనాక్షికి. రోజుకు ఒక్కసారన్నా నేను తలుచుకుంటా తెలుసా? ఇద్దరు కూర్చొని భజన చెయ్యండి. ఏం మాట్లాడుతున్నావు బంటి? నిజం రానక్క. సరేలే, ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? ఏచి కాదు. చీయా అంటే అట్లా కాదు. ఇప్పటిదాకా రానక్క దేవత అన్నాడు, ఇప్పుడు చీ అంటున్నావా? అబ్బా రానక్క, నేను చెప్పేది సీరియస్ విను. హలో రానక్క, ఏం చేస్తున్నావు? సీరియస్ వినమంటే కదా వింటున్నా, చెప్పు. సరే సరే రానక్క. స్వప్నకున్నది అక్కడ? అవును ఉన్నది. ఇంకేమన్నా తేడా అనిపిస్తుందా నీకు ఆమె బిహేవియర్ లా? ఫుల్. ఏం తేడా? అంటే నన్ను ఎప్పుడు వెటకారం ఏదో ఒకటి అంటుండే,
తిడుతుండే మా అత్తమ్మ లెక్క. ఇప్పుడు అట్లా అస్సలేదు. వదిన వదిన అని ఎంత ప్రేమగా మాట్లాడుతుందో నాతోని. నాతో ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా బంటి. కొన్ని రోజులు చూద్దాం. ఏం చేద్దాం? అయ్యో నీకు అసలు విషయం తెలియదు కదా, సురేష్ అన్నయ్య తోటి కొట్లాడొచ్చింది స్వప్న అక్క. అవునట, చెప్పింది నిన్న రాత్రి. మరేం తెలియనట్టే ఇష్టమైంది అక్క. నువ్వు చెప్పు ముందు. ఏం లేదక్క, ఇగో ఏందో ఏందో చిన్న చిన్న గొడవలు పెట్టుకొని వచ్చేసింది. సురేష్ అన్నయ్య వెళ్ళమన్నాడు, అంటే నేనే పంపిమని చెప్పిన. ఉమ్, అదే బాధపడుతుంది స్వప్న. నేను చెప్పింది నేను ముందు చెప్పు. ఊకిట్లనే నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, బావతోటి ఎప్పుడు గొడవనే. అవును, పాపం సురేష్ అన్నయ్య రాజుతో చెప్పుకుంటే బాధపడతాడు. నేనే ప్లాన్ వేసి అక్కనే ఉండని, మళ్ళా ఫోన్ చేస్తే ఎత్తులు కూడా ఎత్తకని చెప్పిన. ఎన్ని రోజులు ఉంటుందో ఉండని బావా అని చెప్పిన. ఫోన్ మాట్లాడొద్దని చెప్పినవా? మరి ఫోన్ కూడా మాట్లాడకని చెప్పిన. మరి హనీ లేకుండా ఎట్లుంటాడు సురేష్ అన్నయ్య? మేము అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాం. చూసి వెళ్తారు కానీ స్వప్నతో మాట్లాడరు, అంతే కదా? ఓ రానక్క, చూసేది మా ఇంట్లోనే, మీ ఇంట్లో అడుగు కూడా పెట్టాం. ఎందుకు అట్లా అంటున్నావు? మరి మా సురేష్ బాబాని మీ స్వప్నక్క బాగా టార్చర్ చేస్తుంది. మరి ఎట్లా చూసిపోతారు? మా రానక్క తీసుకొని వస్తుంది, మా బావ చూస్తాడు పోతాడు. ఏంది? అవును, సురేష్ బాబు వచ్చినప్పుడల్లా నేను నీకు ఫోన్ చేస్తా, నువ్వు హనీని తీసుకొని రావాలి అక్కడికి. బావ కొంచెంసేపు ఎత్తుకుంటాడు, తనివి తీరి ఆడుకున్నాక పంపిస్తాడు నీతోటి మళ్ళా. నేను వీళ్ళకేం చెప్పాలి? ఏమనే చెప్పుకో, నాకేంది. అట్లాంటివేంది బంటి? అయినా ఎప్పటికీ 2 రోజులు అయింది కదా, పోనీ కదా విడిచిపెట్టు. పాపం మస్తు బాధపడుతుంది స్వప్న. నువ్వు పాపం పుణ్యం అని అనకు, పాపం అంటే మా సురేష్ బాబు నాను. అవును, అన్నయ్య కూడా పాపమే. మరి ఇంకేంది, నేను చెప్పినట్టయితే చేస్తావు కదా. ఇక చెయ్యక ఏం చేస్తా? నువ్వు కొంచెం హితపోతే చేయరాదు. నేను పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. సరే సరే, ఈ టైం ఇంకా ఇంపార్టెంట్. అన్ని ఎక్కి మంచి మంచి బ్రెయిన్లకు. హ్మ్, నాకు నువ్వు పని పెట్టినావా ఇప్పుడు? సరిత వాళ్ళ ఇంటికి పోయేస్తా అంటే కథం. మా అత్త ఇప్పటిదాకా బియ్యం జరిగిపోమన్నది, అదైనాక నువ్వు పని పెడతాను. ఏ జోకు లేకక్క అయినో. చెప్పరా వింటున్నా. నువ్వు స్వప్నకకు మోటివేషన్ ఇయ్యు, మంచిగా ఉండాలి, ఇట్లా చేస్తే గట్లే అవుతుంది అని చెప్పినట్టు చెప్పు. హ్మ్, నేను వచ్చినప్పుడల్లా హనీని తీసుకొని ఇడికిరా, కొంచెం కోఆపరేట్ చేయక్క ప్లీజ్. పాపం అనిపిస్తుంది సురేష్ బాబుని చూస్తే. చేస్తా తీరా. స్వప్న నాతోటి 2 రోజుల నుంచి మంచిగా మాట్లాడుతున్నారా, నేనే ఆశ్చర్యపోతున్నా. ఇక మన పనికి కావాల్సినవి చేస్తా. అబ్బా థ్యాంక్స్ అక్క. ఓవర్ ఏకరా, నువ్వు నాకు థ్యాంక్స్ ఎప్పుడైంది? ఎట్లుండాలి ఎఫెక్ట్ అంటే, ఇంకోసారి జీవితంలో స్వప్నక్క సురేష్ బాబుని విడిచిపెట్టి ఉండద్దు. సరే తీరా, నాకు మా అర్థమైంది. నేను మీ ఇంటికి పోతున్నా. పో. మరి ఎప్పుడు వస్తారు మీరు? రేపు వస్తున్నాం. సురేష్ బావ పిల్లి లెక్కనే కూర్చుంటాడు, ఎందుకంటే మళ్ళా స్వప్నక్క చూసిందంటే కథమే. సరేలేరా, నాకు అర్థమైనంత వరకు నేనైతే ప్రయత్నం చేస్తా. స్వప్న మారితే నాకు ఇంకేం కావాలో చెప్పు. ఆమె 2 రోజులు నాతో మంచిగా మాట్లాడితేనే ఇంత మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక సురేష్ అన్నయ్యకి ఎట్లుంటది పాపం. సరే అక్క, బాయ్, రేపు వస్తాము. సరేరా, రండి, బాయ్. బాయ్. బంటిగాడ అయితే ఇదంతా చేసింది, అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. నిజంగా అసలు ఈ ఐడియా నాకు రానేలేదు. వస్తే పాపం సురేష్ అన్నకి ఎప్పుడో ఎన్నిసార్లు నాకు చెప్పుకుంటే బాధపడ్డాడు. రాజుకైతే ఎప్పుడు చెప్తానే ఉంటాడట. వదినా, ఆ స్వప్న, ఏం చేస్తున్నావు వదినా? ఏం లేదు, మా దోస్తింటికి పోవాలి, కాళ్ళు గుంజుతున్నాయి అని ఈడ కూర్చున్నా. అవునా, నువ్వు పోతే నాకు బోర్ వస్తుంది వదినా. సరే కానీ ఈడ కూర్చో. ఏంటి వదినా? నేను ఏం చేస్తాను కదా, మొత్తానికి చెప్పినట్టు ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది ప్రేమగా. ఆయనతో సేమ్ సితారా రివర్స్ కాదు కదా. బంటి చెప్పమన్నాడు కదా, నాకేంది, మా ఆయనకు తెలియకుండా మోటివేషన్ ఇస్తా. ఏంటి వదినా? కాదు స్వప్న, ఒక విషయం చెప్తా, గుర్తు పెట్టుకుంటావా? నువ్వు ఏది చెప్తే అది వింటాను వదినా. ఫోన్ చేసినావా మళ్ళా?
చెవులు వదినా. ఇగో స్వప్న, నీకు సురేష్ అనే లాంటి హస్బెండ్ ఇంకెక్కడ దొరకడు. నీకే కాదు, ఏ అమ్మాయికైనా అంత మంచి హస్బెండ్ రాడు. నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావో నిజంగా. అందుకే అంత మంచి హస్బెండ్ వచ్చిండు. అర్థమైందా? అర్థమైంది వదినా. నువ్వు ఏదంటే అది అంటాడు. ఆట ఆడిస్తావు నువ్వు సురేష్ అన్నని. ఏమన్నా అన్నాడా నిన్ను? ఇంతవరకు ఒక్క మాట మాట్లాడిందా? లేదు. నువ్వేది కావాలంటే అది నీ రూమ్ లోకే తెచ్చిచ్చేటాడు. ఇప్పటికిప్పుడు షాపింగ్ అంటే తీసుకుపోయేటాడు ఆఫీస్ నుంచి వచ్చి. నీకేమన్నా తక్కువ చేసిందా? బట్టలు ఇవన్నీ కాదు, ప్రేమలు ఏమన్నా తక్కువ చేసిందా? లేదు వదిన. మరెందుకు సురేష్ అన్నయ్య చూస్తే నువ్వు కసురుకుంటావు? ఎలా కనిపిస్తున్నాడు నీకు సురేష్ అన్నయ్య? ఒక్కొక్కరు అయితే సీక్రెట్ గా అఫైర్లు మెయింటైన్ చేస్తారు. వీటిలో ఎవరన్నా తల్లిగారింటికి వస్తే కథమే. అక్కడ అది నడుస్తుంది, ఇక్కడ వీళ్ళు ఉంటారు అమాయకంగా. సురేష్ అన్నయ్య అదే టైప్ కదా? ఛీ, కాదు వదిన. ఎందుకు కాదు? సురేష్ అట్లాంటోడు కాదు. మరి నీకు తెలుసు కదా స్వప్న, ఎంత మంచోడో సురేష్ అన్నయ్య. సురేష్ అన్నయ్య తోటి ఎందుకు అట్లుంటున్నావు చెప్పు? వట్టిగా నీ బంధాన్ని కోల్పోతావా చెప్పు? అంతా తెగేదాకా లాగద్దు స్వప్న ఏదైనా. అసలు సురేష్ అన్నయ్య తోటి పోట్లాడే అవసరం కూడా నీకు లేదు. ఉందా చెప్పు? అన్ని తెచ్చి నీ ముందట పెడతాడు. కొంచెం మంచిగా మాట్లాడితే చాలు కరిగిపోతాడు సురేష్ అన్నయ్య. మస్తు అమాయకుడు. అట్లాంటి సురేష్ అన్నయ్యని నువ్వెందుకు స్వప్న ఇట్లా చేస్తున్నావు? నేను ఇంకోసారి చెయ్య అని చెప్పినా కదా. సురేష్ కి కూడా చెప్తున్నా, కానీ వింటలేడు. చెప్తే సరిపోదు, చేసి చూపెట్టాలి. ఇంకోసారి ఇసంటి తప్పులు చేసినావంటే కథమేగా, మర్చిపోవాల్సిందే నువ్వు సురేష్ అన్నయ్యని. వదినా. మరి అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా అంటే ఏదో నిన్ను నువ్వు పనిష్మెంట్ చేసుకున్నట్టు కాదు. నువ్వు సురేష్ అన్నయ్య తోటి ఎంత మంచిగా ఉంటే అన్నయ్య నీతోటి అంత మంచిగా ఉంటాడు. హ్యాపీగానే ఉండొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. నేనేం నిన్ను కష్టపడమంటలేను. నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది స్వప్న. కానీ మా అత్తమ్మ రాజేశ్వరి ఆంటీ ఏమన్నది నిన్ను చెప్పు? ఎప్పుడు నీకు ఎంత సపోర్ట్ ఇయ్యనో అంత సపోర్ట్ ఇస్తుంది ఇంట్లో. ఎవరు కూడా నిన్ను చిన్న చూపు చూడకుండా చూస్తుంది మీ ఇంట్లో. అవునా కదా? మరి మా అత్తమ్మ చిన్నదేం కాదు. సరే, మీ అత్తమ్మనే తెచ్చిపెట్టు. ఎప్పుడైతే సురేష్ అన్నయ్య గురించి కొంచెం ఆలోచించు. టైం లేదు స్వప్న. సరే వదిన. కొంగు ఎందుకు ఇట్లా వేసుకుంటున్నావే బామ్మ? ఏ లోపల ఏమైనా ఏసీలు వేసి పెడతాండ్రు, చల్లగా పడతాంది చెవులకు. మంచిగా లేదానే ఇట్లుంటే? నువ్వు ఎట్లున్నా సూపర్ ఉంటావు. అంత గట్టిగా పట్టుకుంటావేందే? ముట్టుకోగానే ఉస్సుంటావేందే? నొప్పి పెడుతుంది. ఏందే ఇది? దాన్ని ఎట్లా తయారు చేస్తాను? ఏమైంది? చేయి పట్టుకుంటే క్రితం నొత్తాంది అంటాంది. మొత్తం ఉస్సు తయారు చేస్తాను. నువ్వో ఉస్సు అదో ఉస్సు. గట్టి ఉండాలి మనిషి. నన్ను పట్టుకోయేది చేతు. ఈ నుంచి ఆడికి ఈడ్చుకపోయినా నాకేం కాదు. మా అత్త గట్లే చేసు. అత్తలు టార్చర్లు పెడితేనే అసలు గట్టిగా ఉంటారు పోరగాళ్ళు. నిన్ను పెట్టక నువ్వు గిట్ల తయారైనా అది గట్ల తయారైంది. 4 రోజులు అత్తగారింటి ఉంచు, అవోటి ఓటి పనులు నేర్చుకుంటది, గట్టిగా అవుతుంది. ఏంది నువ్వు ఊకే? అవు మరి, అత్తగారింట్లో ఉంటే అన్ని మంచిగా అవుతాయి. అక్కడికి వెళ్ళొచ్చాక చాలా మారిపోయింది నిన్ను. అవు, ఇంతకు ముందు లెక్క లేదు, పిరికి పిత్తులు దాని లెక్క. ఇప్పుడు మంచిగానే ఉంటుంది. కానీ గిట్లా బాడీ ఉస్తుంటదా? నువ్వు సల్లి ముడితేనే గిట్లా ఓ అంటాను. నీ మొగుడు ఏం చెప్తాండే మరి? నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకు బామ్మ. మళ్ళా స్టార్ట్ చేసింది. ఆయనకి చెప్తావు, ఆడు సుకుమారంగా సుతారంగా ముడతాడో మనం. అత్తమ్మ ఏందే? ఏం మాటలు అవి? ఏందే మాటలు? నా మనవానికి నేను చెప్పుకుంటా, నీకేం వస్తుంది? అవి అసలు మాట్లాడే మాటలేనా? అతను ఏమనుకుంటాడు? అవు మరి, ఏమన్నా అనుకోని. పిల్ల ముట్టంగానే ఓ అంటుంది. గంత సుకుమారం చేయకని చెప్తా. చూడు మమ్మీ బామ్మ ఎట్లా చేస్తుందో. ఓడన్నా చెయ్యి అయితే పీక్ ఒక్కటి ఉతకాలి, గట్ల తయారు కావాలి. ఆడెవడ వచ్చి వెనక నుంచి పట్టుకున్నాడట. ఇది భయపడుకుంటే ఏడ్చుకుంటా కూర్చున్నాడట. ఒక్క గుద్దుతాడు, ఇంకోసారి అత్తాడా? దేని గురించి మాట్లాడుతుంది బామ్మ? నేనకెవరు చెప్పిండ్రు? ఏమంటున్నావు అత్తమ్మ? నీకెందుకే? నా మనవాడు నాకెన్నో చెప్తాడు, మేమెన్నో మాట్లాడుకుంటాం. దానికి కొంచెం మంచి తిండి పెట్టు, మంచిగా చూసుకో. ఊకే కాళ్ళు చేతులు గుంజుతానే అంటే ఎట్లుంటది? బంటి చెప్పింది అయింది బామ్మకి.
ఇవన్నీ సరే, ఒక మంచి న్యూట్రిషనిస్ట్ ని కలుస్తా. ఒక 6 నెలలు డైట్ చెప్పమంట. నువ్వు కూడా ఫాలోగా కొంచెం సన్నగా. సరే లేదు లేదు, ఓకే ఓకే. బంటి, ఇంకొంచెమే టైం ఉంది అంతే. ఏమన్నా అంటే బంటి అని వై పట్టుకుంటది. ఓకే ఓకే చెప్తాను, అది ముందు కంప్లీట్ చేయండి, ఇది తర్వాత. దట్స్ ఫైన్. ఏమైందిరా? చూడు బంటి, బామ్మ ఏమో ఏమో అంటుంది. ఏం చెప్పావు నువ్వు బామ్మకి? ఏమంటుంది? ఏమన్నావు బామ్మ నా పిల్లాన్ని? దాని ముఖం నేనేమన్నా మంచిగా దీనికి గట్టిగా ఉండాలి అని చెప్పానా? ఇప్పుడు ఏమైంది బామ్మ? గట్లే తయారీ సుకుమారిని బాగా గారాలు తయారైతుంది. నాకు కొంచెం వర్క్ ఉంది లేమీను. అవు సురేష్ అడిగిండు, ఫోన్ బిజీ వస్తుందట. బామ్మ చెప్పేవి విను కొంచెం. గట్లా చెప్పు దానికి. బామ్మ లైఫ్ లో ఎన్నో చూసొచ్చింది. బామ్మకి ఎన్ని ఇయర్స్ తెలుసా? అన్నేళ్ళు అందరితో పోరాడి ఇక్కడి దాకా వచ్చింది. తను ఎంత స్ట్రాంగ్ చూడు. వాళ్ళు చెప్పే మాటలు ఆనిముత్యాలు లాంటివి. వాళ్ళు ఏది మాట్లాడినా మనం తీసుకొని జాగ్రత్త చేసుకోవాలి. అవి మనకి ఎక్కడ దొరకవు. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. బావ కాల్ చేస్తున్నాడు, నేను వెళ్తున్నా. వస్తావా? ఇక్కడే ఉంటాను. మా మంచి బామ్మ, నాకు ఇష్టం బామ్మ అంటే. మా నానమ్మతోటి కూడా ఇదే క్లోజ్ ఉంటది. నానమ్మకు కూడా అంతే. నాకన్నా ఎక్కువ అదంటేనే ఇష్టం. అసలు దానికి మా నానమ్మకు సంబంధమే లేదు. అయినా ఎట్లా గట్టి పడేసుకుంటారో ఏమో. పోతావానే మరి మీ అత్తగారింటికి? వెళ్తాను బామ్మ. ఎన్నాడు? అక్కడ పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, అయిపోయాక వెళ్తాను. ఎన్ని రోజులు ఉంటావు మరి? అక్కడే ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడికి వస్తాను. ఎప్పుడన్నా ఒకసారి వస్తావా నే? ఇక నువ్వు లేకపోతే ఎట్లానే? నిన్ను కూడా తీసుకెళ్తా, నువ్వు నాతో పాటే ఉండాలి. హట్, నేను నా మనవాడు సురేష్ విడిచిపెట్టి నేను ఎట్లా వస్తానే? మరి బంటి నీ మనవాడు కదా? ఆడు కూడా నా మనవాడే. ఆడు లేకపోతే కూడా నాకు ఉండబుద్ధి కాదు. మరి ఏం చేద్దాం? మీనాక్షి, రోజు రోజుకి ఎట్లా తయారవుతున్నావే? నువ్వు నేను మాత్రమే ఉంటే ఒంటరిగా అస్సలు దొరుకుతలేవింది. నేను ఎట్లా పట్టేది నేను? మా పెళ్ళప్పుడు అసలు ఇట్లా కనబడనే లేదు. ఇప్పుడు ఎందుకో పిచ్చెక్కుతుంది దీన్ని చూస్తుంటే. మీను అక్క, ఎక్కడికి వెళ్తున్నా? దాని అత్తగారింటికి అది పోతుంది. ఎవరు అత్తగారింట్లో వాళ్ళు ఉండాలి. తల్లిగారింట్లో ఉంటే ఏం మంచిగా ఉంటది? అత్తగారింట్లో ఉండి అప్పుడప్పుడు ఇటు అత్త మర్యాద దక్కుతుంది. ఈ ముసలి మళ్ళా నన్నే అంటుంది. స్టార్ట్ చేసింది మళ్ళా. నేను మీనాక్షిని అడిగితే నువ్వెందుకు చెప్తున్నావు బామ్మ? ఏమో బాగా మాట్లాడుతున్నావేంది ఈ మధ్య? ఇంతకు ముందు గిట్లా అనకనే పోయేదానివి. నానమ్మ నానమ్మ అని మంచిగా కూర్చొని ముచ్చట్లాడుతూ, ఇప్పుడు అసలు ముచ్చట లేదా అచ్చట లేదు. నేను ఏదంటే దానికి ఓ కోపం పెంచుకుంటాను. మా ఆయన ముందు అట్లా అంటే నాకు బాధగానే ఉంటది. మా ఆయనను ఎవరైనా చీపుగా తీసేస్తే నాకు అసలు నచ్చదు. నీ మొగుడిని సీపు ఓడి తీసేసిండే. మిన్ను, ఏమైంది అసలు మాట్లాడతలేవు? బావతో ఎందుకు మాట్లాడతలేదే? వచ్చినప్పటి నుంచి పలకరిస్తున్నాడట. బాగున్నావా అని. ఏమైంది? మీ ఆయన చెప్పిండా మాట్లాడద్దని? ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నావు కదా, తెలుస్తుంది నిన్ను చూస్తుంటానే. మిన్ను, బావ మాట్లాడుతుంటే ఎందుకలా వెళ్ళిపోతున్నావు? ఎట్లా కనిపిస్తున్నాడు నీకు బావ? నాకు మాట్లాడాలని లేదు, అందుకే వెళ్తున్నాను. ఎందుకు మాట్లాడాలని లేదు? అది నా ఇష్టం అక్క. ఐ హ్యావ్ రైట్. ఎవరితోటి మాట్లాడాలో ఎవరితోటి మాట్లాడద్దో డిసైడ్ చేసుకునే హక్కు నాకుంది. బావ అడుగుతున్నాడు, బాగున్నాను బావా మీరెలా ఉన్నారని అడగచ్చు కదా. నీకు అంతగా అడగాలనుంటే నువ్వు అడగక్క, నాకు ఇష్టం లేదు. ఇదేంది కొంపదీసి పట్టుకున్న విషయం దీనికి చెప్తుందా ఏంది? ప్రియా, మీరు ఆగండి. బావకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థమవుతుందా? నేను ఇవ్వనక్క, నాకు ఇష్టం లేదు. ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాను చూడు, అదే నేను అతనికి ఇచ్చే రెస్పెక్ట్. ఈ విషయంలో నువ్వు నాతో అసలు మాట్లాడకు. ఎంత పొగరు దీనికి, వాడిని చూసుకొని ఈ పొగరు. ఈ ముసల్దాని ముందట నా మొగుడిని ఎన్ని మాటలు అంటుంది, నాతో ఇలా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అసలు మొత్తం మారిపోయారు. ఇంత కోపంలో నిన్ను చూసినా కూడా కొరికేయాలనిపిస్తుంది. జైలుకు పోయినా మంచిదే, నేను ఎట్లన్నా వేసి అనుభవించి తీరాల్సిందే. కానీ ఎప్పుడు దొరుకుతావే మళ్ళా?
దాన్ని ఎందుకు సతాయిస్తానవే? నువ్వు అది ఇద్దరు ఒకటే. నీతో ఏం చెప్పినా వేస్టే. నువ్వు వాళ్ళిద్దరికి సపోర్ట్ ఇస్తావు కదా. ఏం సపోర్టే నీ ముండ సపోర్టు? ఏమవుతానా ఊకే? ఆ టవ దగ్గరకు పోయి అదే ముచ్చట, అయ్య దగ్గరకు పోయి అదే ముచ్చట, ఎవరి దగ్గరకు పోయినా అదే ముచ్చటనావే. మంచిగా పొరగాళ్ళని కాని ఉంటాయంటే కానరు, ఏది లేకపోతే ఒగ్గిసంటి వాటి మీద పడతారు. తెల్లరంగానే పొలం మీద పడ్డావు, ఇప్పుడు దాన్ని గంతగానం కోపం చేపిస్తుంది. అంటే అది మాట్లాడిన మాటలకు నాకు కోపం వచ్చింది. అది నీకు లెక్కలేదా? అన్ని నీకే అర్థమైతే ఇప్పుడు గిట్లే ఎగురు, మళ్ళీ ఎగరడానికి టైం ఉంటది. ఎగురు ఎగురు. మంచిగా అయిందా? ఏంటి? మంచిగా అయిందా అంటున్నా. ఎందుకు పట్టించుకుంటావు చెప్పు? మీనాక్షి తోటి నేను మాట్లాడా అంటే తీసుకొచ్చినావు లాక్కొచ్చి. అసలు నీకే వాల్యూ లేదు ఇంట్లో, నాకెవరు వాల్యూ ఇస్తారు చెప్పు? ఏమన్నా అంటే ఏడుస్తావు. అసలు ఎందుకండి ఇలా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ? ఇంతకు ముందు అసలు ఇలా లేరు. పెళ్ళివ్వక ముందు నన్ను ఎంత బాగా చూసుకునే వాళ్ళు. పెళ్ళై వెళ్ళిపోయాక అసలు నన్ను మర్చిపోయారు అందరూ. నేనేమైనా వాళ్ళకి భారం అయ్యానా? యూఎస్ లోనే ఉన్నాను కదా దూరంగా. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? దీని బిల్డప్ పాడుగాను. కోట్ల ఆస్తులున్నాయని నేను చేసుకుంటే రూపాయి తీసుకురాదు. 2 కోట్లు అడగలేదు. ఏదో టాలెంట్ ఉన్నా అనుకున్నా, దీని టాలెంట్ పాడుగాను. ఊరుకో ప్రియా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్, నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. ప్రియా. ఏందే పోరు నువ్వు టాప్కో వేసామైతాను? నాకు వద్దు అమ్మమ్మ, నాకు వాడు వద్దు. నాకు నా లవరే కావాలి. 4 రోజులు ఈతోటి మంచిగా ఉంటావు, 4 రోజులు ఆడగావాలంటావు. గిట్లుంటుందా అనే కథ? ఆ పోరానికి ఏం పుట్టింది మరి? నువ్వు పెళ్లి చేసుకొని వచ్చేసినావు, అని కూడా వేసుకోమంటే ఏమైతుంది? వాడు చేసుకోడు, వాడికి నేనంటేనే ఇష్టం. మరి నీకు? నాకు కూడా నా లవర్ అంటేనే ఇష్టం. ఇష్టమైతే మరి ఇన్నెందుకు పెళ్లి చేసుకున్నావే? పెద్ద జీతం, ఉద్యోగం మంచిగా ఉందని. నీ జీతం పాడువాడా? మరి జీతం మంచిగా ఉందని చేసుకున్నావు, మరి అట్లనే ఉండొచ్చు కానీ మళ్ళీ ఏం నాటకాలు ఆడుతున్నావు? ఇప్పుడు నా లవర్ కూడా ఉద్యోగం వచ్చింది, వాడికి వీడికంటే ఎక్కువ జీతం. ఓర్ నీ అవ్వ, మరి ఇప్పుడు ఈయనకన్నా ఇంకా జీతం ఎక్కువనోడు కనబడతాడు, అప్పుడేం చేస్తావే? ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఓడి చేసుకుంటాడు, చేసుకోడు. వీళ్ళిద్దరే ఇక నాకు. అమ్మయ్యా, ఆయనతో గా మాత్రం క్లారిటీ అని ఉన్నది నీకు. బతికిచ్చినవే తల్లి, లేకపోతే ఇంకోటి మంచిగా ఉంటా అని దగ్గరకు పోతా అని లేవు. పొరగాన్లు ఉంటారా సత్తరా? బక్క ఎండకపోయినట్టు గిట్ట గిట్టున్నది, మొత్తం నా పలికరే పొరికి. ఏకాతం ఈ పొరగాన్లకు పిసలెత్తాంది దీన్ని చూసినప్పుడల్లా. పండి ఇంకేందే, ఆయన దగ్గర 4 రోజులు, ఈయన దగ్గర 4 రోజులు, ఆయన జీతం తీసుకో, ఈయన జీతం తీసుకో. అట్లా ఉంటా అంటే ఒప్పుకుంటలేరు. ఏందే తూని బతుకుయడా? ఆడ 4 రోజులు, ఈడ 4 రోజులు ఉంటే నాలుగు చెప్పినావా ఇంకా? మరేమైతుంది? వీడికి నేను కావాలి, వాడికి నేను కావాలి, ఇద్దరికి న్యాయం చేస్తా అంటున్నా. అక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు ఉన్నా అనుకో, ఇద్దరికి న్యాయం చేయొచ్చు కదా. నీ న్యాయం కగ్గి పెట్ట గిదావే నువ్వు వేసే ప్లాను. ఒడకని ఎప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఆడుగా ఉన్నట్టు ఈడుగా ఉన్నట్టు దీనికి. ఓరి పాపం పాడుగాను. ఇప్పుడు గందుకే నావే నన్ను మా ఊరికి తీసుకుపోమంటాను. తీసుకుపోయి ఆ లాయర్ తోటి ఏదో ఒక సెటిల్మెంట్ చేపి. గీసొంటి సెటిల్మెంట్ అంటే నన్ను లేవట్టయితే తరికిందా మా ఊర్లో. ఓడుగా ఉన్న కరెక్ట్ డిసైడ్ చేసుకో, ఈడ ఆడ. ఎప్పుడైతే నాకు నా లవరే కావాలి. నేను ఊరుకోయినాక మళ్ళా మొగుడు కావన్నా? అది నువ్వు ఊరుకోయినాక డిసైడ్ చేస్తా. దీని డిసైడ్ పాడుగాను. ఇప్పుడు నేను లాయర్ దగ్గరకు పట్టకపోతే నువ్వు చెప్పింది నడవది. గా మేజ్ చెప్తా తినాలి, వింటావా? చూస్తా. చూస్తావా? నువ్వు చూసుకుంటా కూర్చుంటే మేమేం చేస్తుడే మరి? అసలు నువ్వు వాడికి ఎందుకు అత్త అంటున్నావే? ఇద్దరితో ఉందాం అనుకుంటున్నా, అట్లా ఉండొచ్చా అని అడుగుతా. ఏ గట్లెందుకే? ఇంకో 5గురిని తెచ్చుకుంటా, పంచ పాండవు లెక్క మంచుకుంటారు. 5గురితో ఉండొచ్చా అని అడుగు. 5గురు అంటే మరీ కష్టం అవుతుంది. అంతమంది ఉద్యోగం చేసేటోళ్ళు దొరకాలి కదా. వీళ్ళిద్దరంటే మంచి ఉద్యోగం, మంచి జీతం. ఇప్పుడు ఇలా ఓన్కి ఎక్క జీతం వస్తుంది నా లవర్కి. మరి ఈయనకి సపరేక విడాకులు ఇచ్చి ఆంతోటే పోయి సావచ్చు కదా. అలా మొగుడిని ఎందుకు చంపుతాను? మొగుడు నేనంటే వాడు చచ్చిపోతున్నాడు. వాళ్ళ మమ్మీ డాడీని కూడా తిడతాడు నా కోసం. ఆ నీకోసం వాళ్ళ అబ్బాయి అని కూడా తిడతాడా? అబ్బో, గంతగానం ఏం నచ్చిందట్నే.
నేనంటే మా ఆయనకు మస్తు ఇష్టం, అందుకే విడిచిపెట్టి ఇవ్వబుద్ధి అవుతలేదు. ఓహో, మరి ఆనికి లేరా అవ్వయ్యా? వాడికి కూడా ఉన్నారు, కానీ వాడు వీళ్ళ లెక్క కాదు. వాళ్ళ అబ్బాయి ఏది చెప్తా వింటాడు. వాళ్ళు ఇప్పుడు పెళ్లి దాన్ని చేసుకోకంటున్నారట. మరేం చెప్తాండి ఈడు? వాళ్ళు చెప్పినట్టు తింటారంటే కదా, ఇంకెవరితో నన్ను వేసుకోవచ్చు కదా. కానీ నేను ఓకే చెప్పకపోతే చేసుకోడు. నీ ఓకే కోసం ఏంటి చేస్తాడు? అవును, మరి ఓకే చెప్పి పారయ్యే. ఇంత మంచి మొగుడు ఉండగా ఏం రోగమే నీకు పైస కోసం? ఓకే చెప్పా నేను, ఎప్పటికీ చెప్పా. అటోగాన్ని ఉంచుకుందామని చూస్తాను అంతే కదనే. అవును, పోయి గవో లాయర్ దగ్గర పోదాం. ఆ లాయర్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నది. 2 నెలలకు ఆఫీస్ కడతా ఆగు. అందులోకి పోయి చర్చించుతా. నీ జుట్టు అంతా కత్తిరిస్తా ఆగు. నాడు ఇంటికి నాడు. నేను మీ ఇంట్లో అప్ప చెప్పి నేను పోతా. మళ్ళీ ఏడుకు పోయేది తెలియదు. ఎవరు? ఉమ్, నువ్వెవరు? నేను ఎప్పుడు చూడలేదు ఈ బాబుని. నువ్వెవరో చెప్పు ముందు, తర్వాత నేనెవరో చెప్తా. నా పేరు రాణి. నా పేరు రాజు. ఉమ్, రాజు అని పేరు? నీ పేరు రాణి అయితే నా పేరు రాజు. ఉహు, మరి నా పేరు రాజకుమారి. అయితే నా పేరు రాజకుమారుడు. సరే, సరియా? ఆమెవరు? నా దోస్తు. నీ దోస్తా? ఇక్కడ నీ దోస్తు లేదు, పో. నేను పోను, ఇక్కడనే ఉంటా. ఏయ్, ఎందుకు అట్లా అంటున్నావు? నడు. నా దోస్తు ఇంటికి నేను వచ్చిన, నీకెందుకు? ఊకే దోస్తు ఇంటికి వచ్చి ఆడుకోవద్దు, పో మీ ఇంటికో. నీకు సరే ఏమైతుంది? సరే ఏంది సరి? ఓ సరిత, నీకు సరిత ఏమైతుంది? సరిత పెద్దమ్మ. పెద్దమ్మనా? సరి వాళ్ళ చెల్లె కొడుక అయింది, వింత పెద్దదైందా? అవును, చెల్లె కొడుకునే. మీ మమ్మ వచ్చిందా? వచ్చింది. మా తాత కూడా వచ్చిండు, కానీ పోయిండు. తాత వచ్చిందా? సరి వాళ్ళ నాన్న దుబాయ్ నుంచి వచ్చేసిందా ఏంది? సరే, ఒకసారి విలుపో, మీ పెద్దమ్మని విలు. నేను విలువ. పెద్దమ్మ తమ్మునికి పాలిస్తుంది, అటు రావద్దని చెప్పింది. అవునా? మీ నానమ్మ లేరా? మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నది. మీ నానమ్మ కాదు, ఇక్కడ నానమ్మ ఉంటది కదా. నానమ్మ వండుకున్నది. నువ్వు ఒక్కడే ఉన్నావు ఇక్కడ? అవును. ఇట్రా, నేను రాను. చాక్లెట్ ఇస్తుందా? చాక్లెట్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేద్దామని చూస్తున్నావా? అవును, చాక్లెట్స్ ఇస్తే తీసుకుంటారా ఎవరన్నా? తీసుకుంటారు అందరూ. నేను ఒక్కనే గుడ్ బాయ్ని, నేను తీసుకోను. పో, బయటకు. నీ పొట్టోడా, ఏ నుంచి వచ్చినవరా నువ్వు? నా ఇంట్లో ఉండనిచ్చేటట్లేవు కదా. పో మీ ఇంటికి పో. ఎందుకు? నేను నీకు నచ్చుతలేనా? మీ పెద్దమ్మ లెక్క లేనా నేను? పెద్దమ్మ అంటే ఇష్టమా లేదా నీకు? మా పెద్దమ్మ అంటేనే ఇష్టం నాకు, నువ్వు అంటే ఇష్టం లేదు, పో. ఎందుకు పోమ్మంటున్నావురా? నేనుంటే నీకేమైతుంది? నేను ఇక్కడ మంచిగా బాల్ తోటి ఆడుకుంటున్నా, ఎందుకు వచ్చినావు? ఆడుకో ఇప్పుడు కూడా, ఎవడొద్దన్నాడు? తే, ఆ బాల్ క్యాచ్ ఆడదంతే. రోజీ, వెరీ గుడ్. నా బాల్ పట్టుకొని పోతావా? ఇక్కడనే కూర్చున్నా కదా నేనెందుకు పోతా? ఎయ్యరా? నువ్వు మంచి ఆంటివేనా? ఏమో, నాకేం తెలుసు. నువ్వు మంచి ఆంటివే, నాకు తెలుసు. నీ పేరేంద్రా? దామోదర్. అబ్బో, ఇంత పొట్టిగా ఉన్నావు, అంత పెద్ద పేరు పెట్టుకున్నావేంద్రా? నన్ను ఊకే పొట్టోడా అని ఎందుకంటారు? హీరో అవుతావురా నువ్వు పెద్దగానాక, ఫుల్ హైట్ అవుతావు కదా. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం ప్రొద్దున లేవండి దోస్తులు, ఒక్క అరగంట ముందు లేచినా చాలు, హడావిడే ఉండదు. నిదానంగా కూల్ గా పనిచేసుకోవచ్చు. పిల్లలకు కూడా టెన్షన్ ఉండదు. హ్యాపీగా పిల్లల్ని స్కూల్ కి పంపించేయచ్చు. మీ పిల్లలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పండి, బాగా చదువుకోమని. చూసారు కదా మన సిరీస్. మరి తర్వాతటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అసలు ఈ కథ ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతోంది, ముందు వచ్చే ఎపిసోడ్స్ లో చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బై బై దోస్తులు.